ఖర్చుతో పనిలే. భక్తి ఆమె కాడ కూర్చునేంతసేపు భక్తితో ఉండాలా. భర్తను కోరుకోవాలి. భర్తను పిల్లల్ని అత్తమామని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. దాంపత్య జీవితాన్ని నిండు నూరేళ్ళు ఇస్తుంది. అది ఆమె ఇంకా ధనధాన్యాలతో సుస్థిరై ఉంటుంది ఆమె లక్ష్మి. ఎంత మామిడాకులు ఆడికి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు కలిపి అభిషేకం చేయాలి అమ్మవారికి. ఆడ బుక్లో ఉంటాయి అన్ని శ్లోకాలు. ఆ శ్లోకాలు 4 గంటలకైనా సాయంత్రం పూట చేస్తేనే సంధ్యా సమయంలో ఆమెకు బాగా వినిపించుకుంటుందన్న మనం చెప్పేది. అంత బాగా నువ్వు ఎక్కడ దాస పెట్టకుండా ఆ తల్లి మీనే పెట్టినానుకో నుంచి తినేంటాము కదా అన్నము అట్లా ఒక పొద్దు ఉండలేకుంటే నేనైతే తింటా చూడక ఒక పూట. ఉప్మానో పులుపు తినకూడదు మాకు, మజ్జిగ తినకూడదు. మన పరుగు మన బెట్టు సపరేట్ ఉండాలి. ఏకాగ్రతతో పూజ చేయాలి. ఆ రోజు ఇంట్లో కొట్లాడకూడదు. ఉపవాసం ఉంటే ఆయనకున్న మంచిది. ఉండలేని వాళ్ళు 3 పూటలు తినొచ్చు. నాకొకటి మొక్కాలి అని చెప్పింది. ఆమె కథల ఎంత బీదోళ్ళు ఉన్నా కానీ ఆ తల్లి ఆదుకుంటుంది. అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. ఇంకా ఆమెకు ధనాకాంక్షలు అయితే ఆమెకు నీళ్లు పెడతాం మనం. మనకు ధనం సంపాదన ఎక్కువ పెరగాలనుకుంటే ఆ నీళ్ళు 2 భార్యాభర్తలు తాగాలి. మామూలుగా వద్దు, మామూలుగా మేము భార్యాభర్త ఇద్దరం బాగుండాలి అనుకుంటే గులాబీ చెట్ల కానీ తులసమ్మ చెట్ల కానీ ఆమె నీళ్ళు లోపల ఒక కాసు కానీ రూపాయి బిళ్ళ కానీ మనం ఉప్పు పుడక కానీ వేయాలి. అది కూడా చేత కాకుండా పసుపు కొమ్ము పెట్టి పూజ చేయొచ్చు. కలశారాధన చేసుకోవాలి. మండపం మీద బియ్యం పోసుకోవాలి. తమలపాకులు పెట్టుకోవాలి. అది పెట్టుకొని పసుపు వినాయకుని వేసుకోవాలి. గౌరమ్మ తల్లిని చేసుకోవాలి. పెట్టుకున్నాక ఫస్ట్ వినాయకునికి పూజ చేయాలి. చేసిన తర్వాత గౌరమ్మకు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ తల్లి అష్టోత్తరాలు చేసుకున్నాక వాళ్ళకంతా పంచామృతాలతో స్నానం చేపియాలి. అన్ని రకాలు కలిపి అవి అయిపోయినాక మామూలుగా వాళ్ళకు ప్రాణప్రతిష్ఠ పోయాలి. మంచినీళ్ళతో పోసినాక అష్టోత్తరము అన్నీ చదువుకొని కథలు ఉంటాయి. ఒక 2-3 కథలు చేసుకుంటాంలే. పసుపు ముద్ద చేసుకుంటాం కానీ ఇంకా లక్ష్మీదేవి ఎర్రని చీర ఎవరైనా మనం అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా తినవద్దు కదా. ఎవరు తినరకంగా మా ఇంట్లో ఎగ్గు కూడా యాది అసలు కడప దాటి లోపలికి రాదు. ఈ నెల అంతా 3 వారాలు మొక్కొచ్చు, 8 వారాలు మొక్కొచ్చు, 21 వారం మొక్కొచ్చు, 41 వారం మొక్కొచ్చు. ఎవరికి ఎంత శక్తి చేయాలనిపిస్తే అన్ని చేయాలి. ఇప్పుడు మనం 21 సంవత్సరాలు మొక్కుకుంటాం. మన చేత కాదు, అది ముసలోళ్ళం అయితే చేయడం అని అప్పుడు మనకి అరిష్టం. మనకి ఎంత శాతం అయితే అంత ఉంటాం. అంతేగాని అది చేసి పెట్టాలి ఏం లేదు. ఇంత బెల్లమన్నం ప్రసాదం పెట్టాలంతే. మన ఇష్టం. ఏమంటే ఇప్పుడు గుగ్గులు అన్నీ పెట్టుకుంటున్నాం. ఒక్క ప్రసాదము పంచామృతం అయితే చాలు. 3 వారాలు అంటే కుమారి ఇప్పుడు 3 వారాలు అనుకున్నాను. అంటే 3 వారాలు అంటే 3 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 21 సంవత్సరాలు కానీ అట్లా. ఇప్పుడు మనం ఇదే 8 రోజులు కంటిన్యూగా చేయాల్సిందే కదా. గురు శుక్ర ఒక సంవత్సరం. ఇప్పుడు నీకు ఎన్ని వారాలు పడతాయో నెలలా అన్ని వారాలే చేయి. శుక్రవారం 3 వారాలు చేసుకో. లాస్ట్ రోజు ఇట్లా ఉద్యాపన చేసుకొని నువ్వు 5 మందికి ఇట్లా తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెడితే అయిపోయి. శుక్రవారం శుక్రవారం భోజనాలు పెట్టాలా చేసుకోవచ్చు. మొదలు పెట్టేది గురువారం, మళ్ళా శుక్రవారం